హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అనాలిసిసే కాకుండా ఏ సబ్జెక్ట్లో ఎంతమందికి 10 జీపీఏ వచ్చాయి, అలాగే లాస్ట్ 10 ఇయర్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి రిజల్ట్స్ కంపారిజన్ కూడా చేయడం జరిగింది. సో ముందుగా తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2014 టు 2023 ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారో చూద్దాం. సో 2014లో 5,82,388 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. అలాగే 2015లో 5,62,000, 2016 5,55,000, 2017 5,38,000, 2018 5,38,000, 2019 5,46,000, 2020లో 5,34,000, 2021లో 5,21,000, 2022లో 5,03,000, 2023 అంటే 4,84,000 స్టూడెంట్స్ మంది అపియర్ అయ్యారు. సో దిస్ ఈస్ ద డేటా ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్. సో తెలంగాణలో పాస్ పర్సెంటేజ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ డేటా చూద్దాం. 2014లో పాస్ పర్సెంటేజ్ 77.7% అండ్ ఫెయిల్ ఈస్ 22.3. 2015లో 74.3% పాస్, 2016 86.57, 2017 84.15, 2018 83.7, 2019 92.43, 2020 100%, 2021 కూడా 100%. 2021లో 100% రిజల్ట్ ఉంది, ఎందుకంటే కరోనా టైంలో అందరినీ ప్రమోట్ చేశారు. సో 100% పాసింగ్ 2020 అండ్ 2021. 2022లో 90% పాస్ అండ్ 2023 86.6% పాస్ అండ్ 13.4% స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్యూర్స్. సో మూవింగ్ ఫార్వర్డ్, ఇది పాస్ పర్సంటేజ్ సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్లో ఎంతమంది పాస్ అయ్యారనే అనాలిసిస్ చూద్దాం. సో మనం చూసినట్టయితే తెలుగులో 98.17% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. హిందీలో 99.7, ఆల్మోస్ట్ అందరూ పాస్ అయినట్టే హిందీలో. ఇంగ్లీష్లో 98.45% స్టూడెంట్స్ పాస్. మ్యాథ్స్లో చూసినట్టయితే వెరీ లెస్ పాస్ పర్సంటేజ్ 91.6% ఈజ్ పాస్ అండ్ సైన్స్ 93.9 అండ్ సోషల్లో 98.83. సో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ హిందీలో 99.7 అండ్ లీస్ట్ మ్యాథ్స్లో 91.6. నెక్స్ట్ టాపిక్ సిజిపిఏ స్కోర్ చూద్దాం. తెలంగాణ స్టేట్లో ఎంతమందికి 10/10 సిజిపిఏ వచ్చింది అంటే 6,163 స్టూడెంట్స్ సెక్యూర్ 10/10 సిజిపిఏ. సో అదే 9 to 9.8 83,597 స్టూడెంట్స్ సెక్యూర్డ్. 8 to 8.8 GPA 1,23,665 స్టూడెంట్స్ సెక్యూర్డ్. అదే 7 to 7.8 CGPA 1,16,673 స్టూడెంట్స్ సెక్యూర్ చేశారు. 6 to 6.8 GPA 71,683 స్టూడెంట్స్ and number of students who secured 5 to 5.6 GPA is 17,279. Next topic is comparison of Telangana and Andhra Pradesh result in 2023. సో 2023లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎంత పాస్ పర్సంటేజ్ ఉందో చూద్దాం. ఈ స్లైడ్లో మనము లాస్ట్ 10 ఇయర్స్ కంపారిజన్ ఆఫ్ ఎస్ఎస్సి రిజల్ట్స్ ఫ్రమ్ 2014 టు 2023 చూద్దాం. సో 2014లో ఆంధ్రప్రదేశ్లో 86.9 పాస్ పర్సంటేజ్ అయితే తెలంగాణలో 77.7% పాస్ పర్సంటేజ్. 2015లో ఆంధ్రప్రదేశ్లో 89.5 పాస్ పర్సంటేజ్ ఉంటే తెలంగాణలో 74.3 పాస్ పర్సంటేజ్. సో దిస్ ఈస్ అ కంపారిజన్ ఇన్ 2015. సో 2016లో ఆంధ్రప్రదేశ్లో 93.2% పాస్ పర్సంటేజ్ అండ్ తెలంగాణలో 86.57. సో 2017లో 91.9 ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ 84.1 ఇన్ తెలంగాణ. 2018లో 94.4 ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 83.7 పాస్ పర్సంటేజ్. సో 2019లో ఆంధ్రప్రదేశ్లో 94.8 పాస్ పర్సంటేజ్, తెలంగాణలో 92.43. So 2020, 2021, both states have secured 100% pass because of Corona. 2022లో ఆంధ్రప్రదేశ్లో 67.2 పాస్ పర్సంటేజ్ ఉంటే తెలంగాణలో 90% పాస్ పర్సంటేజ్. దిస్ ఈజ్ ఇన్ 2022. సో ఈ అకాడమిక్ ఇయర్ 2023లో ఆంధ్రప్రదేశ్లో 72.2% పాస్ పర్సంటేజ్ ఉంటే తెలంగాణలో 86.6% పాస్. యాక్చువల్లీ వీ షుడ్ నాట్ కంపేర్ ఎనీ టూ స్టేట్స్ రిజల్ట్స్, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ వేరేగా ఉండొచ్చు, కరెక్షన్ వేరేగా ఉండొచ్చు. బట్ బోత్ స్టేట్స్ బీయింగ్ తెలుగు స్టేట్స్, ఐ కంపేర్డ్ దేర్ రిజల్ట్స్. Please don't take in another way. Please share your feedback in the comment section. Thank you.